బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఒమన్ తీరంలోని హార్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేస్తుంది. ఈ ఘటన నౌకలో ఉన్న 11 మంది భారత సిబ్బందిలో ఒకరు గల్లంతయ్యారని, మిగిలిన 10 మందిని సురక్షితంగా కాపాడామని భారత విదేశాంగ శాఖ ధృవీకరించింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగి భారీగా దెబ్బతినడంతో సిబ్బంది ప్రాణాలతో బయటపడేందుకు నౌకను విడిచిపెట్టినట్లుగా సమాచారం. వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నౌకలోని 11 మంది భారతీయుల్లో 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ పేర్కొంది. గల్లంతైన భారతీయుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఒమన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతర సమన్వయం చేసుకుంటుందని తెలిపింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని భారత్ పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఒమన్ తీరంలోని హార్ముజ్ జలసంధిలో సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న జిఎఫ్ఎస్ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేస్తుంది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 11 మంది భారత సిబ్బందిలో ఒకరు గల్లంతయ్యారని, మిగిలిన 10 మందిని సురక్షితంగా కాపాడామని భారత విదేశాంగ ధృవీకరించింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగి భారీగా దెబ్బతినడంతో సిబ్బంది ప్రాణాలతో బయటపడేందుకు నౌకను విడిచిపెట్టినట్లుగా తెలుస్తుంది. వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. నౌకలోని 11 మంది భారతీయుల్లో 10 మందిని రక్షించగా ఒకరు గల్లంతయ్యారని విదేశాంగ శాఖ పేర్కొంది. గల్లంతైన భారతీయుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఒమన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటుందని తెలిపింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని, ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలని భారత్ పిలుపునిచ్చింది.